పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ద్వేషాన్ని దాటితేనే దైవత్వం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం ప్రేమను గురించి విన్నాం. కానీ ఈరోజు దేవుని వాక్యం ప్రేమను గురించి మరింత లోతుగా మనకు బోధిస్తుంది. మనకు మంచి చేసిన వారిని ప్రేమించడం సహజం మరియు మానవ స్వభావం. కానీ మనకు చెడును బాధను కలిగించి వారిని ప్రేమించడం దైవ స్వభావం. ఈరోజు ప్రభు మనందరినీ ఆ దైవ స్వభావంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణంలో దేవుని ఆజ్ఞలను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను అనుసరింపుడు అని దేవుడు ఉపదేశిస్తూ, ఇది ఒక ఒడంబడిక అని, దీని ద్వారా మీరు నా ప్రజలు, నేను మీ దేవుడును అని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే అదే ఒడంబడికను క్రీస్తు ప్రభు ఈనాటి సువిశేష పట్టణంలో మరింత లోతుగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ప్రేమించు వారిని మాత్రమే ప్రేమించడం కాకుండా, మిమ్మల్ని హింసించు వారిని, ద్వేషించు వారిని, మీ శత్రువులను మీరు ప్రేమింపుడు. అప్పుడు పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరు పరిపూర్ణులగుదురు అని ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక ఆజ్ఞ మాత్రమే కాదు, ఒక ఆహ్వానం. మన హృదయము పరిమితమైన ప్రేమ నుండి అపరిమితమైన ప్రేమకు ఎదగాలని ఆ ప్రభుని కోరిక. దేవుని ప్రజలమని చెప్పుకోవడం చాలా సులభం, కానీ దేవునిలా ప్రేమించడం అది నిజమైన గుర్తింపు. దేవుడు తన కాంతిని సజ్జనులపై దుర్జనులపై ఒకే విధంగా ఉదయింపజేస్తాడు. మన హృదయంలో అదే కాంతి ఉదయిస్తే మనం నిజంగా ఆయన పిల్లలం అవుతాం. కావున ఈ తపస్సు కాలంలో మనల్ని హింసించు వారి కొరకు, బాధపెట్టు వారి కొరకు, ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉండాలని ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులు మన జీవితంలో ఒక పరీక్ష కాదు, మన పవిత్రతకు ఒక అవకాశం. మనకు నచ్చిన వారిని ప్రేమించడం ఆనందం మరియు సంతోషం, కానీ మనకు నచ్చని వారిని ప్రేమించడం పవిత్రత మరియు పరిపూర్ణత. శత్రువుని ప్రేమించిన రోజే మనలో దైవ స్వభావం కనిపిస్తుంది. కావున ఈ తపస్సు కాలంలో దేవుడు మనల్ని బాధించు వారిని, హింసించు వారిని, ద్వేషించు వారిని ప్రేమించే విధముగా మనకు తోడ్పాటును, అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. ఆమేన్.